హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్ మసాలా కర్రీ చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక 5 eggs బాయిల్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. మసాలా కోసము ఎండు కొబ్బరి, అల్లము, 2 జీడిపప్పులండి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి 3 ప్యూరీ చేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఇలాచి, లవంగ. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఒక 2 పావులు ఆయిల్ వేసుకున్నానండి. అందులో ఇలాచి, లవంగ వేసుకొని ఆయిల్ వేడి కానిద్దాము. ఆయిల్ వేడయ్యాక చూద్దాము. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న ప్యూరీ వేసుకుందామండి. ప్యూరీ వేసుకొని కలుపుకున్నాము. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాము. కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే కర్రీకి సరిపడా సాల్ట్, ఒక 1.5 స్పూన్ సాల్ట్, పసుపు 1/2 స్పూన్ వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందాము. మగ్గనిద్దామండి. పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకుందాము. ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు మగ్గాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాని వేసుకుందామండి. కలుపుకుందాము. కలిపాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక ఇందులో కర్రీకి సరిపడా కారం, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకుందాము. ఒక 5 minutes మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాం. మూత తీసి చూద్దాము. ఈ విధంగా మసులుతున్నప్పుడు మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకుందామండి. ఘాట్లు పెట్టుకొని వేసుకుందాము. అప్పుడు ఈ మసాలా అన్నది ఎగ్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 minutes తర్వాత చూద్దాము. ఈలోపు కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఒక 5 minutes తర్వాత చూద్దాము మూత పెట్టుకొని. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి. ఈ విధంగా చేసుకుంటే చపాతీలోకి, అన్నంతోటి, బిర్యానీతోటి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి.